దీనికోసం చామగడ్డల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని ఒక కుక్కర్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చినెంబడి ఆవిరంతా పూర్తిగా తీసేసుకోండి, లేదంటే మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటికున్న పొట్టును తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడిని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాలు కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే వేడి వేడిగా చామగడ్డ ఫ్రై రెడీ. చామగడ్డ ఫ్రై